ఫ్రెండ్స్ మా అమ్మ అయితే టమాటా రైస్ అయితే చేస్తుంది. టమాటా రైస్కి కావాల్సిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే తీసుకుంది. అలాగే బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, లవంగ మగ్గులు అయితే తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 2 గిన్నెలు ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జాపత్రి బిర్యానీ ఆకు అయితే వేసుకుని ఒకసారి గట్టితో బాగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ బేగా మగ్గుతాయి. వేసుకుని ఒకసారి మగ్గనివ్వాలి. మగ్గిన కాసేపటికి టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు అయితే వేసుకుని మేమైతే పావు కేజీ టమాటాలు అయితే తీసుకున్నాము. టమాటాలను ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పావుగంట అయితే మగ్గనివ్వాలి. ఒక పావుగంట మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకుని గట్టితో బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని టమాటాలకి ఆనియన్స్కి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత పసుపు అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుని గట్టితో బాగా కలుపుకోవాలి. పసుపు బాగా పట్టేలాగా పట్టిన తర్వాత మూత పెట్టి ఒక పావుగంట అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రైస్ వేసుకుని అది బాగా కలపాలి. బాగా కింద నుంచి బాగా కలుపుకున్న మసాలాలు అవన్నీ రైస్కి పట్టుకుని మూత పెట్టి వాటర్ అయితే పోసుకోవాలి. మేము 2 కప్పులు వాటర్ అయితే పోసుకున్నాము. పోసుకుని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఈ వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 విజిల్స్ రావాలి. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత రెసిపీ ట్రై చేయని వాళ్ళు అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చెప్పండి. మూత తీసుకుంటే టమాటా